వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత నవీన్ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాత నవీన్ మాట్లాడారు. యువతే పార్టీకి ప్రాణం భవిష్యత్ అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం గ్రామ మండల బూత్ స్థాయిలో యూత్ కాంగ్రెస్ కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని, ప్రతి కార్యకర్త విత్ ఐవైసీ యాప్ను ఉపయోగించి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. యువత సమస్యలపై యూత్ కాంగ్రెస్ ముందుండి పోరాడాలని, వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ పార్టీ విజయపథంలో నడిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం యూత్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పాల్గొన్న నాయకులు తెలిపారు. సెకండ్ లీవ్ రావడం జరిగింది. 311 మంది ఆయనకు మద్దతుగా నిలిచారు. వారికి చందుర్తి మండల కేంద్రంలో వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు న్యాత నవీన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మండల అధ్యక్షులు సంతపురి బాలుగారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మరి నియోజకవర్గ స్థాయి నాయకత్వం అంతా కూడా విస్తృత స్థాయి సమావేశం చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే విత్ ఐవైసీ యాప్ వాడడం, అదేవిధంగా నూతనంగా ఎన్నిక కావటువంటి సర్పంచులకు కావచ్చు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు యూత్ కాంగ్రెస్ పక్షాన సన్మాన కార్యక్రమం, మరి అదేవిధంగా రాబోయే రోజులలో కూడా మరి యూత్ కాంగ్రెస్ కమిటీలు, నూతన కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, మరి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం సంబంధించినటువంటి పలు అంశాల గురించి చర్చించడం జరిగింది. చందుర్తి మండల కేంద్రంలో వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మరి రానున్న రోజులలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, మరి వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పథకాలు, మరి ప్రతి గ్రామంలో మరి చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను మరి వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి మేమందరం కూడా మరి కలిసికట్టుగా పనిచేసి మరి రానున్న రోజులలో మరి కొత్త కమిటీలను ఏర్పాటు చేసి ముందుకు సాగుతామనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సీనియర్ కాంగ్రెస్ పార్టీతో మమేకమైతూ మరి యువజన కాంగ్రెస్ మరి కీలకంగా మరి ప్రతి గ్రామంలో మరి సంక్షేమ పథకాలను మరి చేరే విధంగా మరి వారి కష్టాల్లో నష్టాల్లో మరి మేము తోడుండి ముందుకు సాగుతామనే విషయాన్ని మరి ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తా ఉన్నా. రానున్న రోజులలో మరి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా మరి వేములని ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో మరి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులందరూ కూడా మరి 60-70% కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అందుకున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అభివృద్ధి పథకాలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా విజయం సాధించడం సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా వేములవాడ నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ సర్పంచ్ గెలిచిన ప్రతి ఒక్క సర్పంచ్ కూడా మా యువజన కాంగ్రెస్ పక్షాన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజులలో మరి మీరంతా కూడా ప్రజలతో మమేకమై ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి ఏదైతే ఉందో ఆలోచన దృష్టికి తీసుకొచ్చి మరి అభివృద్ధిలో మనం అందరం కూడా తోడ్పడుతూ మరి యువజన కాంగ్రెస్ను కూడా మరి యువజన కాంగ్రెస్ తరఫున కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి వేములవాడ నియోజకవర్గ ప్రతి గ్రామ యువజన కాంగ్రెస్ మిత్రులకు, నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.